పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన 7 ఏళ్ల మక్క లితిక మంజుప్రియ పుట్టినప్పటి నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతుంది. ప్రతి నెల రక్తం ఎక్కిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో వచ్చే నెల 10 లోపు శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు. చికిత్సకు 50 లక్షలు అవసరమవుతుండగా పేద కుటుంబానికి అది భారంగా మారింది. ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణరాజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు మంజూరు చేశారు. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు దాతల సహాయం చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. చిన్నప్పటి నుంచి పాపకి 6వ నెల కాడి నుంచి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి చూపించామండి. ఎన్ని హాస్పిటల్కి తిప్పినా ఏంటన్నది ప్రాబ్లం తెలియదు. తణుకు యాపిల్ హాస్పిటల్లో తలసేమియా అని చెప్పారు. అక్కడ తలసేమియాని నిర్ధారించారు. మళ్ళీ చెన్నై హాస్పిటల్కి రాశారండి. చెన్నైలో కూడా తలసేమియాని నిర్ధారించి చెప్పారు. అప్పటి నుంచి పాపకి బ్లడ్ ఎక్కిస్తూ హోప్ చారిటబుల్ ట్రస్ట్ వారు మాకు బ్లడ్ ఇస్తూ పాపకు బ్లడ్ అందించారండి ఇప్పుడు కంపల్సరీ ఆపరేషన్ చేయాలి పాపకి. సింధు హాస్పిటల్ హైదరాబాద్ అండి. సింధు హాస్పిటల్లో కంపల్సరీ పాపకి చెకప్ చేస్తే పాపకి ఆపరేషన్ కంపల్సరీ చేయించాలి, లేదంటే పాప బతకదని చెప్పారు. ఇప్పుడు సుమారు పాపకి ఆపరేషన్కి 50 లక్షల వరకు అవుతుందండి. పాపని మీరు అందరూ దయించి మా పాపకి సాయం చేసి బతికించండి. మా పాప ఇప్పుడు బతకాలంటే మీ అందరూ మా పాపకి ఎంతో కొంత సాయం చేసి మా పాపను బతికించండి. మా ఆయన లారీ డ్రైవర్ అండి. ఆయన తెచ్చే జీతంతో పాపకి ఇప్పటి వరకు బ్లడ్, మెడిసిన్, ఇంట్రెంట్లు ఇవే సరిపోయినాయి. ఇప్పుడు మా అంటూ ఏమీ లేదండి.